యాక్చువల్గా మన చర్చ్ లో టెస్ట్ మనీస్కి ఎక్కువ టైం ఎందుకు ఇవ్వమంటే, సాక్ష్యం నువ్వు చెప్పాల్సిన సంఘంలో కాదు, బయట చెప్పాలి. యేసుప్రభు వారు ఘనశరీర ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక సైన దైనం పట్టణం వచ్చినోడు ఏం చేస్తాడు, దేవుడు వాడిని స్వస్థపరిచిన తర్వాత వాడు ఎంబడిస్తాడు. ఏమంటాడు, నువ్వు వెళ్ళి ఊరంతా చెప్పు. ఏం చెప్పాలి? దేవుడు చేసిన అద్భుతం చెప్పు. ఇక్కడ సమరయ స్త్రీ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆమెకు చెప్పిన తర్వాత ఆ స్త్రీ ఊరంతా వెళ్ళి సాక్ష్యం చెప్తుంది. మరి ఊరంతా సాక్ష్యం చెప్పాలంటే చర్చ్లో ఏం చేయాలంటే, యేసు 10 మందిని కుష్టి వ్యాధిని స్వస్థపరిస్తే ఒక వ్యక్తి వచ్చి కృతజ్ఞతగా కానుక ఇస్తాడు. నీకు స్వస్థపరుస్తు నువ్వు వెళ్ళి నీ యాజకుని చూపించి కృతజ్ఞత కానుక అనిపిమంటాడు. నువ్వు కృతజ్ఞత కానుకొచ్చి మందిరంలో వేయాలి, సాక్ష్యం బయట చెప్పాలి. ఈ రోజులలో చాలా మంది అవస్థలు పడుతున్నారు, కుంగిపోతున్నారు. కారణం ఏంటంటే, మనం ఎంతసేపు వెళ్ళి బాగున్నావక్క, తిన్నావక్క, మటన్ అక్క, చికెన్ అక్క ఉండిపోతున్నాం. కానీ నీ సమస్య ఏందక్క, నీ సమస్యలు నాకు ఇట్లా ఉన్నప్పుడు నేను ఇట్లా చేస్తే దీనిలోకి వెళ్ళి ఇంత టైంలో బయటపడ్డాను, నువ్వు కూడా దేవుణ్ణి నమ్ముకో, నువ్వు కూడా చేస్తే ఇట్లా నువ్వు కూడా బయటపడతావు, ప్రయత్నించి చూడు అని అంటే ఆమెకి ఏమొస్తుంది లోపట? విశ్వాసం. మనం చెప్తేనే కదా విశ్వాసం వచ్చేది.